హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. అవని ఎపిసోడ్ నెంబర్ 9. అనంత్, అంకిత అత్తమామలను నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిన విషయం కరుణాకర్ ద్వారా తెలుసుకున్న అవనికి పాపం అని అనిపించింది. అంతా విన్న అవని, ఏంటి అనంత్, మీరు ఇలా చేశారు? ఇది అసలు మీరు కాదు. ఎంతలా మారిపోయారు? కట్టుకున్న భార్యను వదిలేశారు. ఇప్పుడు కన్న తల్లిదండ్రిని కూడా గాలికి వదిలేశారు అని బాధపడింది అవని. నిన్ను బాధ పెట్టిన పాపం ఊరికే పోతుందా అవని అన్నాడు కరుణాకర్. అయ్యో మావయ్య, అలా అనకండి అంది అవని. రత్నం అప్పుడు కూడా అవనితో మాట్లాడలేదు. తన కొడుకు అవని వల్లనే వాళ్ళని వదిలేసి వెళ్ళాడు అనుకుంటుంది. అవని కూడా రత్నంతో మాట్లాడలేదు. ఎన్ని రోజులు అవుతుంది మావయ్య మీరు ఇక్కడికి వచ్చి అని కరుణాకర్ని అడిగింది. 4 రోజులు అవుతుందమ్మా అన్నాడు కరుణాకర్. మరి ఇంట్లో పని అది ఎలా అని అడిగింది అవని. ఇక్కడ ఒక పనమ్మాయిని పెట్టుకున్నాము. పొద్దున్నే వచ్చి పనంతా చేసి వంట చేసి వెళ్తుంది అని చెప్పాడు కరుణాకర్. కాసేపు వాళ్ళ బాగోగులు మాట్లాడిన అవని ఇక విక్కీ గురించి వాళ్ళకేమీ తెలియదు అని అర్థమవటంతో, సరే మావయ్య, అయితే నేను వెళ్తాను అంటూ లేచింది. అవని మనసు తెలిసిన వాడైన కరుణాకర్ కోడలు మనవడి కోసమే వచ్చింది అని అర్థమయ్యి, సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. విక్కీని మాత్రం అంకిత అనంత్ కంటే బాగా చూసుకుంటుంది, కానీ వాడు నిన్ను బాగా కలవరిస్తున్నాడు అని చెప్పాడు. ఆ మాటతో అవనికి విక్కీ బాగానే ఉన్నాడు అనే హోప్ కలిగింది. అవని అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వచ్చేసింది. విక్కీని ఎప్పుడు చూస్తానా అనే బాధతోనే ఆమె లైఫ్ రొటీన్గా జరుగుతూ ఉంది. ఏ పని చేసినా ఈ విక్కీ ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవటం ఎలా అని థింక్ చేస్తూనే ఉంది. ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. అన్నీ ఆలోచిస్తూనే అలా మరో 1 నెల రోజులు గడిచాయి. అవని విక్కీ గురించి ప్రయత్నం చేస్తూనే ఉంది. పూజ వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో కొలీగ్స్తో కలిసి టూర్కి వెళ్ళింది. పూజ ఎంత రమ్మని అడిగినా అవని రాను అని చెప్పింది. ఇక రూమ్లో అవని ఒక్కతే ఉంది. రోజు డ్యూటీకి వెళ్ళి వస్తుంది. ఇంతలో ఒకరోజు రాత్రి అవని తినేసి పడుకొని విక్కీ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. టైం దాదాపు అర్ధరాత్రి 2 అవుతుంది. అప్పుడే అవని మొబైల్ రింగ్ అయింది. నిద్ర మత్తులో ఫోన్ డిస్ప్లే చూడగా అందులో తెలియని నెంబర్ కనిపించింది. ఇప్పుడెవరు చేశారు అని అనుకుంటూ నిద్ర మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేసిన అవని, హలో, ఎవరు అని అడిగింది. అవతల నుంచి అక్కి అని బాగా తెలిసిన వాయిస్ వినిపించింది. దాంతో అవనికి దెబ్బకి నిద్రమత్తు వదిలిపోయింది. అవని ఏం మాట్లాడకపోయేసరికి మళ్ళీ అక్కి అనే అదే వాయిస్ వినిపించింది. అవని తేరుకొని టైం చూసింది. అర్ధరాత్రి 2 అవుతుంది. ఈ టైంలో కాల్ చేశారేంటి ఈయన? విక్కీ బాగానే ఉన్నాడా అని అనుకొని, విక్కీ ఎలా ఉన్నాడు అని కంగారును అంచుకుంటూ అడిగింది అవని. బాగానే ఉన్నాడు. నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ రాగలవా అని అడిగాడు అనంత్. ఇప్పుడా? ఎందుకు అని అడిగింది అవని. అప్పటికే ఆమెకి కాస్త గాబరాగా ఉంది. చాలా ఇంపార్టెంట్, త్వరగా ఉన్న ఫలంగా బయలుదేరు అని చెప్పాడు అనంత్. నిజానికి అతను పిలిస్తే వెళ్ళవలసిన అవసరం అవనికి లేదు, కానీ అతని దగ్గర తన బిడ్డ ఉన్నాడు, వెళ్ళాలి తప్పదు. అందుకే అలానే లేచి ఫ్రెష్ అయ్యి 2 జతల బట్టలు సర్దుకొని టైం కూడా చూసుకోకుండా రూమ్ నుంచి బయటికి వచ్చింది అవని. ఆటో కోసం చూస్తూ ఉంటే సరిగా 10 నిమిషాలకి ఒక ఆటో వచ్చింది. ఆటో ఎక్కి బస్టాండ్కి పోనివ్వమని చెప్పింది అవని. ఆ క్షణంలో తన సేఫ్టీ గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. కేవలం విక్కీ ఎలా ఉన్నాడు అనే భయమే ఆమెకి ఉంది. పూజకి చెప్దాము హైదరాబాద్ వెళ్తున్నట్లు అని పూజకి కాల్ చేసింది అవని. కానీ మిడ్నైట్ అవ్వడం వల్ల అందున పూజ ఫోన్ సైలెంట్లో ఉండటంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. పోనీ మెసేజ్ అయినా పెడదాము అని టైప్ చేసింది. ఈ హడావుడిలో ఆటో ఎటు వెళ్తుందో గమనించలేదు అవని. అదే అవని చేసిన పొరపాటు. ఆటోవాడు బస్టాండ్ వైపు తీసుకువెళ్లకుండా సిటీ అవుట్స్కట్స్కి తీసుకువెళ్తున్నాడు. అసలే టెన్షన్లో ఉంది. అందున చీకటి. అందువలన అవని అదంతా గమనించలేకపోయింది. మెసేజ్ సెండ్ చేశాక, అరే ఇంతసేపు అయింది బస్టాండ్ రాలేదేంటి అని బయటికి చూసిన అవని షాక్ అయింది. ఏంటి, ఏయ్ ఇటెక్కడికి, సిటీ దాటేస్తున్నామేంటి అని కోపంగా ఆటోవాడిని అడిగింది అవని. వాడు ఏం మాట్లాడలేదు. ఓయ్ నిన్నే, ఇటెక్కడికి అని పెద్దగా అరవటం మొదలుపెట్టింది అవని. ఆ ఆటోవాడు రోడ్కి లెఫ్ట్ సైడ్ మడ్ రోడ్ ఉంటే అటు తిప్పాడు. వాడు ఎందుకు ఇలా తీసుకెళ్తున్నాడో అవనికి వెంటనే అర్థమైంది. ఇక అంతే, హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవటం స్టార్ట్ చేసింది. ఆమె పిచ్చి, కానీ ఆ టైంలో ఎవరుంటారు? అందున అది నిర్మానుష్యమైన ప్రదేశం. అవని అరుపులు గాలిలో కలిసిపోయాయి. అవనికి భయంగా ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి.
అప్పుడే ఆటో నుంచి దూకుదాము అని అనుకుంది. అవని ఆటో నుంచి దూకటం, ఆటోవాడు ఆపటం రెండూ ఒకేసారి జరిగాయి. అవని ఆటో నుంచి దూకి కింద పడింది. ఆటోవాడు ఆటో దిగి వచ్చేసరికి త్వరగా లేచి పరుగు తీసింది. ఆటోవాడు అవని వెంట పరుగు పెట్టాడు. అవని తన శక్తిని అంతటినీ కూడా తీసుకొని అతను పరిగెడుతుంది. ఇంకో 20 మీటర్లు అయితే అవని మెయిన్ రోడ్ చేరుకుంటుంది. అప్పటికే టైం 4 కావస్తుంది. కాస్త వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. కానీ ఇంతలో ఆటోవాడు అవని చీర కొంగు పట్టుకున్నాడు. ఎప్పుడు ఇంతే కదా, మగవాడి బలం ముందు ఆడది ఎంత పోరాటం చేసినా గెలవటం చాలా కష్టం. అది మగవాడి బలం, ఆడదాని బలహీనత. అవని తన చీర కొంగు ఆటోవాడు పట్టుకోవడంతో ఒక క్షణం ఆగి మళ్ళీ పరిగి పెట్టబోయింది. ఆ ఒక క్షణంలోనే వాడికి అవనిని చేరుకోవటానికి సరిపోయింది. అవని చేయి పట్టి లాగి చెంపపై ఒక్కటి కొట్టాడు వాడు. అంతే, అవని 2 రౌండ్లు గిరగిర తిరిగి కింద పడింది. దాంతో ఆమె తల తిరిగిపోయింది. తన బ్యాగు, తన ఫోను అక్కడే పడిపోయాయి. ఆ ఆటోవాడు బాగా తాగి ఉండటంతో వాడు అసలేం గమనించడం లేదు. కింద పడి ఉన్న అవనిని జుట్టు పట్టుకొని బూతులు తిట్టుకుంటూ మెయిన్ రోడ్డుకి దూరంగా తీసుకెళ్తున్నాడు. అవనికి దుఃఖం తన్నుకొని వచ్చింది. ప్రాణం పోతున్నట్లుగా ఉంది. అసలే కింద పడటంతో తగిలిన దెబ్బలు వాడు ఈడ్చుకుంటూ వెళ్ళడంతో రాళ్ళు ముళ్ళు కుచ్చుకుంటున్నాయి. తల తిరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యం, స్త్రీ ఎంతో గౌరవంగా కాపాడుకునే తన మానాన్ని ఒక దుర్మార్గుడు తన పైశాచికత్వంతో దోచుకుపోతున్నాడు. దానికే అవని ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. అయిపోయింది, ఇక అంతా అయిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా భరించింది, కానీ చచ్చిపోలేదు. కానీ ఈ క్షణాన నేను ఎందుకు బ్రతికున్నానా అని అవనికి అనిపించింది. దేవుడా, ఇన్ని చేశావు, ఇంకా నా మీద కక్ష తీరలేదా నీకు? నేనేం పాపం చేశాను అని నాకు ఇన్ని కష్టాలు కొనిస్తున్నావు? నన్ను నా బిడ్డని ఇంకా ఎన్ని రోజులు వేరు చేస్తావు అని ఏడ్చింది అవని. గట్టిగా అరిచిన ఆ చీకటి నిషీధిలో ఎవ్వరూ లేరు. అసలు ఎవరికీ వినిపించదు కూడా. వాడు కొద్ది దూరం తీసుకువెళ్ళాక విసురుగా వదిలేసి అమాంతం తన మీదకు దూకబోయాడు. అదిగో అప్పుడే అవని చేతికి దొరికింది వాడికి ఇంత మదం ఎక్కడానికి కారణమైన మద్యం సీసా. అది చేతికి దొరకపుచ్చుకున్న అవని అంత చీకటి అవటం వలన అవని చేతిలోని సీసా వాడికి కనిపించలేదు. వాడు ఇంకొక క్షణం అయితే అవనిపై పడేవాడు. అప్పుడే అవని చెయ్యి గాలిలో లేచి వాడి తలపై తన చేతిలోని సీసాతో ఒక్కటి కొట్టింది. వాడు అమ్మా అని తల పట్టుకొని బూతులు తిడుతున్నాడు. వాడిని పక్కకి నెట్టి మళ్ళీ నెత్తిపైన కొట్టింది అవని. అప్పటికే వాడు తాగి ఉండటంతో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకా కొడితే చచ్చిపోతాడు, లేనిపోని కేసు అని ఆ సీసాని దూరంగా విసిరేసి త్వరగా రోడ్డు వైపు పరుగు తీసింది అవని. అక్కడ పడి ఉన్న తన వస్తువులు తీసుకొని ఏడుస్తూ పరుగున రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చే సమయానికి ఎదురుగా ఒక కారు వస్తుంది. ఇక అంతే, కారులో ఉన్న వ్యక్తి సడన్ బ్రేక్తో కారు ఆపేశాడు. త్వరగా వెళ్ళి కారు అద్దం మీద తట్టింది అవని. కారు సడన్గా ఆగడంతో కారులోని పడుకున్న పెద్దావిడ కూడా లేచింది. కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కార్ అద్దం దించి ఏంటి అన్నట్లు అవని వైపు చూశాడు. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్, నేను ప్రమాదంలో ఉన్నాను, కాస్త లిఫ్ట్ ఇవ్వండి అని రొప్పుతూ అంది అవని. ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు అతను. బస్ స్టాండ్కి సార్ అంది అవని. అతను పక్కన కూర్చున్న ఆవిడ వైపు చూశాడు. కష్టంలో ఉన్నట్లుంది కన్నా, ఎక్కించుకుందాం అంది ఆమె. అతను కార్ బ్యాక్ డోర్ తీశాడు. అవని ఎక్కి కూర్చుంది. అతను కార్ ముందుకు పోనిచ్చాడు. ఆ కారులో ఉన్న పెద్దావిడ అవనిని చూసి నీ పేరేంటమ్మా అని అడిగింది. అవని అని కష్టంగా చెప్పింది. ఏం జరిగిందమ్మా, ఆ దెబ్బలేంటి, ఆ బట్టలన్నీ అలా అయిపోయాయి, ఏం జరిగింది అని సానుభూతిగా అడిగింది ఆమె. అప్పటి వరకు బాగా భయపడటం, ఏడవటం వలన అవని మొహం అంతా కూడా నీరసంగా ఉంది. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్ళటం కోసం ఆటో ఎక్కానండి. ఆటో వాడు నన్ను తీసుకొచ్చి అంటూ ఇంకా చెప్పలేక ఏడ్చేసింది అవని. ఆమె మాటలు విని కారు నడిపే వ్యక్తి సడన్గా కార్ని ఆపేశాడు. అయ్యో ఏడవకమ్మా అని అక్షరతో అన్న ఆ పెద్దావిడ కన్నా కారు ఎందుకు ఆపావు అని కొడుకుని ఉద్దేశించి అడిగింది. అప్పటికే అతని చేతులు బిగుసుకున్నాయి. మరి వాడిని ఏం చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి కారుకి అడ్డం నిల్చున్నావా అని కోపంగా అవనిని అడిగాడు అతను. ఆ మాట విని ఇతను ఏంటి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళ ఇలా మాట్లాడుతున్నాడు అనుకొని అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంది. దాంతో అతను కారు వెనకకి తిప్పబోయాడు. అది గమనించి ఇటెక్కడికి రా అని అడిగింది ఆ పెద్దావిడ. వాడిని అలానే వదిలేద్దామా, బుద్ధి చెప్పొద్దు అని అన్నాడు అతను. ఆ మాట విని ఆమెని షాకింగ్గా అతను చూస్తూ నేనెవరో తెలియదు, అయినా ఇతను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు అని అనుకుంటూనే నేను వాడి తల పగలగొట్టి వచ్చాను అని మెల్లగా చెప్పింది.
ఈసారి ఆమె చెప్పింది విని వాళ్ళిద్దరూ కూడా షాక్ అయి అవని వైపు చూస్తూ ఈ పిల్ల అంత అమాయకురాలేం కాదు అనుకున్నారు. వెంటనే అతను మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. ఏ ఊరు వెళ్తున్నావు అని అడిగింది ఆ పెద్దావిడ. హైదరాబాద్ వెళ్తున్నానండి అని చెప్పింది అవని. ఓ, మేము హైదరాబాదే వెళ్తున్నాము, మాతో పాటుగా వస్తారా అని అడిగింది ఆవిడ. ఈవిడేంటి ఇలా ముఖం తెలియని వాళ్ళని కారులో అంత దూరం తీసుకెళ్తా ఉంటుంది అని మనసులో అనుకున్న అవనికి ఏదో స్ట్రైక్ అవ్వడంతో కొంపదీసి వీళ్ళు అమ్మాయిల్ని ఎత్తుకొని పోయే బ్యాచ్ కాదు కదా, దేవుడా ఏంటిది పెనం మీద నుంచి పొయ్యిలో వేశావు అని మనసులోనే ఏడ్చింది అవని. ఏమ్మా వస్తావా అని ఆవిడే మళ్ళీ అడిగింది. లేదాంటీ, నేను బస్సులో వెళ్తాను, మీకెందుకు శ్రమ అంది అవని. ఇందులో శ్రమేమున్నది, మేము వెళ్ళేదట్టే కాబట్టి అడుగుతున్నాము అంది ఆవిడ. అవని ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుంది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నీకు విశాల్ ఇండస్ట్రీస్ తెలుసా అని అడిగింది ఆవిడ. తెలుసండి అంది అవని. ఒకసారి అవని కూడా ఆ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. చదువు లేదు అని తీసుకోలేదు. ఆ కంపెనీ సీఈఓనే ఆ కార్ డ్రైవ్ చేసే అబ్బాయి విశాల్, వాడు నా కొడుకు అని చెప్పింది ఆవిడ. ఆ మాటతో ఇబ్బందిగా నవ్వింది అవని. ఇకపోతే నా పేరు అరవింద శంకర్ అంది ఆవిడ. ఈసారి ఫ్రీగానే నవ్వింది అవని. ఇప్పుడు భయం పోయిందా, వస్తావా మాతో హైదరాబాద్ అంది అరవింద. ఇంతలో కార్ మళ్ళీ ఆగింది. ఈసారి ఏమైంది అని అవని అరవింద విశాల్ వైపు చూశారు. అతను కార్ దిగి అవని వైపు దిగమని డోర్ తీశాడు. అవని తన బ్యాగ్ తీసుకొని కార్ దిగింది. బ్యాగ్ వద్దు, లోపల పెట్టు అన్నాడు అతను. అవని అతను చెప్పినట్లే చేసింది. అప్పటికే అరవింద కార్ దిగి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా అని కొడుకుని అడిగింది. తనకి బాగా దెబ్బలు తగిలాయి కదమ్మా, ఫస్ట్ ఎయిడ్ చేపిద్దామని చెప్పాడు విశాల్. ఆ మాటతో ఆశ్చర్యపోతూ అప్పుడు విశాల్ వైపు చూసింది అవని. సరే అని ముగ్గురు లోపలికి దారి తీశారు. అవనికి అంతా అయోమయంగా ఉంది. వీళ్ళేంటి నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, నేను వాళ్ళ మనిషిని అయినట్లు అని అనుకున్నది అవని. లోపల డాక్టర్ అవనిని చెక్ చేసి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ అంతా కలిసి హైదరాబాద్ బయలుదేరారు. విజయవాడ దాటాక అవని ఫోన్ రింగ్ అయింది. చూస్తే అనంత నుంచి ఫోన్ వస్తూ ఉండటంతో లిఫ్ట్ చేసి హలో అంది. హలో, బయలుదేరావా లేదా అని అడిగాడు అనంత్. వస్తున్నట్లు చెప్పింది అవని. సరే, బస్టాండ్లో దిగాక ఈ నెంబర్కి కాల్ చేయి అని చెప్పాడు అనంత్. అక్కర్లేదు, నేను తెలిసిన వాళ్ళ కారులో వస్తున్నాను, ఎక్కడికి రావాలో చెప్పండి అంది అవని. సరే, సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఫోన్ చెయ్యి అన్నాడు అతను. సరే, విక్కీ బాగున్నాడు కదా అని అడిగింది అవని. బాగానే ఉన్నాడు, నువ్వురా అని చెప్పాడు ఆనంద్. అలాగే అని ఫోన్ పెట్టేసింది అవని. ఫోన్ పెట్టేసిన అవని విక్కీ గురించి ఆలోచిస్తుంటే ఇక అరవింద ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టింది. మళ్ళీ నీ పేరేంటిమా అని అడిగింది అరవింద. దాంతో ఆశ్చర్యపోతూనే నా పేరు అవని అండి అని చెప్పింది. ఏం చేస్తుంటావు, ఎక్కడుంటావు, మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడిగింది వసుంధర. షాప్లో సేల్స్ గర్ల్గా చేస్తున్నానండి. విజయవాడలో ఫ్రెండ్తో రూమ్లో ఉంటాను. మనస్పర్ధల వల్ల భర్తకి దూరంగా ఉంటున్నాను. కానీ నా కొడుకు మాత్రం ఇంకా నా భర్త దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు వాణ్ణి తెచ్చుకోవడానికి నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పింది అవని. ఆమె చెప్పే సమాధానాలన్నీ విశాల్ కూడా వింటున్నాడు. కాసేపటికి పూర్తిగా తెల్లవారటంతో ఒక దాబా దగ్గర కారు ఆపాడు విశాల్. ముగ్గురు కార్ దిగి దాబాలోకి వెళ్ళారు. ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయ్యారు. అలా వాళ్ళు హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుంటేనే అవని వెంటనే అనంత్కి కాల్ చేసింది. అప్పటికే టైం ఉదయం 9 దాటింది. అనంత్ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యాను, ఎక్కడికి రమ్మంటారు అని అడిగింది అవని. ఆ మాటతో ఆమె ఎక్కడికి రావాలో చెప్పాడు అనంత్. అతను చెప్పింది విని షాక్ అయ్యింది అవని. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.